అందరికీ నమస్తే. నేను మాధురి. ఇవాళ ఫామ్‌కొచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఈ మొక్కలు పెట్టి 14 సంవత్సరాలయింది. కాబట్టి మొక్కకు మధ్య గ్యాప్ అనేది తగ్గిపోతూ వస్తుందనమాట. కాబట్టి మామిడికాయలనేవి కిందికయిపోతున్నాయి. ఎంత ప్రూనింగ్ చేసినా జూన్, జూలై మంత్‌లో ప్రూనింగ్ చేస్తాము. ఎంత ప్రూనింగ్ చేసినా గూడా మళ్ళీ చిగుర్లొచ్చేసరికి కిందికయిపోతున్నాయి. కాబట్టి ఈ కాయలనేవి కార్‌కి తగలకుండా ఎంత తీసుకెళ్ళినా కార్‌కి తగులుతూనే ఉంటాయి. స్లోగా వెళ్ళాల్సొస్తుంది. మేమొచ్చేసరికి వీళ్ళు నీళ్లు పడుతున్నారు. డ్రిప్ ఉంటుంది. అయినా కూడా వీళ్ళేం చేస్తారంటే, ఒక కాయలు కొంచెం బాగా లావయ్యే టైంలోన కొంచెం వాటర్ అనేది పైప్స్ ద్వారా ఇస్తారు వీళ్ళు. ఒక 20 డేస్‌కొకసారి అట్లాగా. అందుకోసమనే వాళ్ళు ఎట్లా మామిడి మొక్కలకు నీళ్లు పడుతున్నారు కదా! కొబ్బరి మొక్కలకు కూడా కొంచెం డ్రిప్ అనేది అక్కడ ఎళ్ళట్లేదు. కొంచెం శ్రీనివాస్‌కి హెల్ప్ చేస్తే తను కొబ్బరి మొక్కలకు కూడా నీళ్లు పట్టుకుంటాడు అంటే పాండు హెల్ప్ చేస్తున్నాడు. అట్లాగ నీళ్లు పడుతున్నాం కదా! ఇంకా అట్లాగే ఈ పేడ, ఆవు మూత్రము ఇవన్నీ కూడా కల్పించి పెట్టిన్నాను ఇంతకుముందు వచ్చినప్పుడు. అవన్నీ మళ్ళీ వేస్తున్నాడిప్పుడు. మనం ఏంటంటే మనం గుర్తు చేస్తే తప్ప వీళ్ళు వేయరనమాట. మనం గుర్తు చేయకుండా ఉంటే అది ఎన్ని రోజులైనా అట్లాగే ఉంటది. వచ్చినప్పటి నుంచి అసలు ఇంట్లోకి కూడా వెళ్ళకుండా ఇప్పుడు వెళ్తున్నాను చూడండి. వచ్చాక మొక్కలకు వాళ్ళు ఏదైనా పని చేస్తుంటే ఇంక వాటి మీదే ధ్యాస ఉంటది. నేను ఇంటి దగ్గర నుంచి బకెట్‌లో ఉన్నదేంటంటే పపాయ పండ్లు, బెల్లము ఫర్మెంట్ చేశాననమాట. 1 మంత్ ఫర్మెంట్ చేసి అది మొక్కలకు టమాటా, మిర్చి మొక్కలకు పారిద్దామని తీసుకొచ్చాను. నేను ఎగ్జిబిషన్‌లో మల్బరీ మొక్క కూడా తీసుకున్నాను. అప్పుడు శ్రీనివాస్ అంటున్నాడు, "మల్బరీ మొక్క ఇంత రేటు పెట్టి ఎందుకు కొన్నావమ్మా? ఇది ఊరికే కొమ్మ పెడితే వస్తుంది. మా తోటలో చాలా పెద్దది మొక్క ఉంది" అని చెప్తున్నాడు. ఇది ఇంటి దగ్గర మల్లె మొక్కని మట్టిలో పెడితే అంటొచ్చింది. ఈ అందుకోసమని ఈ అంటును ఇక్కడ నాటుదామని చెప్పి తీసుకొచ్చాను ఇవాళ. నేను లోపలికొచ్చేసరికి కార్పెంటర్స్ ఉయ్యాల ఫిట్ చేశారు. ఈ ఉయ్యాల చెక్క మాత్రము గృహప్రవేశం అప్పుడే చేయించి పెట్టుకున్నాము. ఈ ఫస్ట్ నుంచి ఇక్కడ ఉయ్యాల ఉండాలి అనేది మేము ప్లాన్ చేసుకున్నాము. కాకపోతే కొంచెం కార్పెంటర్ డిలే చేయడం వల్ల అది ఫిట్ చేయించలేకపోయాం. ఇవాళ ఇన్ని రోజుల తర్వాత ఈ పని అయ్యింది. అసలు చాలా బాగుండింది చూడ్డానికి. ఇంకా పాలిష్ అదన్నీ ఇంకా టైం పడతదేమో. ఫిట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది. పాలిష్ చేయడానికి ఇంకెన్ని రోజులు పడుతదో ఏమో మరి. ఇంకా బాత్రూంలో కూడా సోప్ అది పెట్టుకోవడానికి ఇంకేం ఫిట్టింగ్స్ లేకపోతే అవి కూడా పనిలో పని ఇవెప్పుడో తెచ్చిపెట్టుకున్నాం కానీ వాళ్ళు రాకపోవడం వల్ల ఇన్ని రోజులయింది. ఇవాళకి కుదిరింది పెట్టడం అనేది. లంచ్ అయితే నేను ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొనొచ్చాను. ఎందుకంటే ఇక్కడికొచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది, లేట్ అయిపోతుందని అక్కడే చేసుకొనొచ్చాను. ఈ గోంగూర పచ్చడేమో మా ఫామ్ నుంచి వచ్చిన గోంగూరతో చేసిందే. తర్వాత ఈ పప్పు మాత్రం మా టెర్రస్ పైన మెంతికూర వేసుకున్నాం గదా! దాంతో చేసిన పప్పు. ఈ రైస్ మీకు తెలిసిందే. మేము మా ఫామ్‌లో ఈ ఇయర్ రైస్ వేసుకున్నాం గదా! వరి పండించుకున్నాం గదా! దాని నుంచి వచ్చినదే బియ్యం ఇది. అసలు ఎంత బావుంటుందంటే చాలా చాలా బావుంటుంది. ఇది లాస్ట్ వీడియోలో మీకు ఆవకాయ పెట్టడం చూపించాను గదా! అదే ఆవకాయి. ఉయ్యాల మీద తినకూడదు అని అంటారు. బట్ కూర్చొని తింటుంటే చాలా ప్రశాంతంగా, చాలా మంచిగా అనిపిచ్చింది. మల్లె అంటు తీసుకొచ్చాను గదా! ఇక్కడ ఆల్రెడీ మా కిచెన్ బ్యాక్ సైడ్ మల్లె చెట్టు ఉంది గదా! అక్కడే నాటిస్తున్నాను నేను. 2 ఒకే చోట ఉంటే ఈజీ ఉంటది గదా! మళ్ళీ అటు ఒకటి, ఇటు ఒకటి ఎందుకని జెప్పి ఇక్కడే వేసేస్తున్నాము.
ఈ మట్టి మాత్రం మామిడి మొక్కల కింద ఆకులు రాలి చాలా మంచిగా సాయిల్ అనేది మంచి ఫర్టైల్ సాయిల్ అయింది. కాబట్టి ఆ కిందున్న మట్టి తీసుకొని చేద్దామని ఆ మట్టి వేయిస్తున్నాను. ఇది యాక్చువల్‌గా బ్యాక్ సైడ్ కొంచెం సిమెంట్ అవన్నీ పడడం వల్ల కొద్దిగా మట్టి బాగలేదు. అందుకోసమని మామిడి మొక్కల కింద నీడకి మల్చింగ్ చేసినట్లు ఆకులుంటాయి గదా! సాయిల్ అనేది మంచి సాయిల్ ఉంటదక్కడ. ఆ సాయిల్ తీసి దీనిలోకి వేయించాను. అట్లాగే ఈ దాల్చిన చెక్క, ఉసిరి గూడా అంత గడ్డి పెరుగుతుందని కొంచెం చుట్టూరా అంత పాదుల్లాగా చేయిస్తున్నాను. ఆ తర్వాత ఎండినాకులు తెచ్చి ఎయ్యాలి దీనికి మల్చింగ్ లాగా. జామకాయలు పురుగు పట్టేస్తున్నాయి. ఈ జామకాయ మాత్రం అసలు ఇది ఏ వెరైటీయో తెలీదు గానీ అసలు టేస్ట్‌లెస్ జామకాయ. అసలు టేస్ట్ అనేదే ఉండదు. ఈ జామ చెట్టుని కొట్టేద్దామని అనుకుంటున్నాం గానీ ఎందుకో కొట్టేయలేకపోతున్నాం అసలకి. నెమళ్ళు చూడండి ఎట్లా పరిగెడుతున్నాయో మీకు కనిపిస్తున్నాయా అసలకి? దాన్ని మంచిగా క్యాప్చర్ చేద్దామని పోతే ఇంకా అసలు మా వాయిస్ వినపడి ఇంకా పరిగెత్తుతూనే ఉన్నాయి ఇంకా. ఈ మిర్చి, టమాటా అన్నీ చిన్నగా పూతలు, పిందెలు స్టార్ట్ అయిపోయాయి. కొద్దిగా టమాటాలయితే కొద్దిగా లావైతున్నాయి. మిర్చి మాత్రము కొంచెం వైరస్ వచ్చింది. మళ్ళీ కూడా కషాయం అనేది మళ్ళీ స్ప్రే చేయించాలి. వాటర్ మెలన్స్ కూడా ఎందుకో తెలియలేదు. మొక్క చూస్తేనేమో హెల్తీగా ఉంది. అవి మాత్రం పగిలిపోతున్నాయి. మేబీ బోరాన్ డెఫిషియన్సీ ఉన్నట్టుంది. నేను ఒక ఫార్మర్కి కాల్ చేస్తే అతను చెప్పారు. ఈవినింగ్ వీటికి గడ్డేయాలి కదా, అందుకోసమని ఇంకా కొంచెం అర్లీగానే వచ్చేసాము. అందుకు శ్రీనివాస్కి కూడా గేదెలు ఉంటాయి, తర్వాత ఆవులు కూడా ఉన్నాయి తనకి. అక్కడికి వెళ్తాడు కాబట్టి పాలు పిండడానికి వెళ్తాడు తను. శ్రీనివాస్ ఇప్పుడే చెప్తున్నాడు ఆవు కట్టింది అంటే ఆవు ప్రెగ్నెంట్ అని. మేము న్యాచురల్గానే వాటిని ఎద్దుల దగ్గరికి తీసుకెళ్తాము. మనకి 1.5 మంత్ అయితే కానీ తెలీదు ప్రెగ్నెంటా కాదా అన్నది. మాకు ఇది ఆల్మోస్ట్ 1.5 మంత్ అయిపోయింది. అందుకనే లక్ష్మి ఇంకా ప్రెగ్నెంట్ అనే చెప్తున్నాడు శ్రీనివాస్. ఇంకా చూడాలి. ఇంకా ఇవి కూడా 9 మంత్స్ తీసుకుంటాయి డెలివరీ అవ్వడానికి. ఇది కోళ్ళ షెడ్. 6:00 అవ్వగానే ఈవినింగ్ వాటంతకవే ఇవి కోళ్ళ షెడ్ లోపలికి వచ్చేస్తాయి. ఇవి చాలా కోళ్ళు ఉండేవి, మొత్తం మాకు 45 దాకా ఉండేవి. మొత్తం అడవి పిల్లి తినేయడం వల్ల లాస్ట్కి 13 కోళ్ళు మిగిలాయి చూడండి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. నేను ఇంటికి వచ్చేసరికి మాత్రం ఆ రోజు కాళ్ళు అయితే నొప్పులు అసలు విపరీతంగా లాగేసినాయి. అసలు ఆ ఉయ్యాల మీద కూర్చొని రిలాక్స్ అవుతుంటే నిజంగా చాలా బాగా అనిపించింది. కాళ్ళు అలా అనుకుంటూ ఊగుతూ ఉంటే చిన్నగా కాళ్ళ నొప్పులు అనేవి కాళ్ళకి రిలాక్సింగ్ అనిపించింది. నొప్పులు తగ్గడం అంటే పూర్తిగా ఏం తగ్గలేదు, కానీ ఎండలు బాగున్నాయి కదా, తిరిగి వచ్చేసరికి అసలు బాగా నొప్పులు అనిపించినాయి. నేను ఫ్లాక్స్ సీడ్స్తో చేసిన లడ్డు తినుకుంటూ రిలాక్స్ అవుతున్నాను. నేను యాక్చువల్గా మటన్ సూప్ చేస్తున్నాను.
అది స్టవ్ మీద పెట్టేసి మధ్యలో ఇక్కడ కూర్చొని ఉయ్యాల మీద కూర్చున్నాను. ఎందుకో పీస్‌ఫుల్‌గా అనిపించింది దీని మీద కూర్చొని ఊగుతా ఉంటే. నైట్ డిన్నర్‌కి నేను ఇవాళ జొన్న రొట్టె చేస్తున్నాను. మాకు జొన్న రొట్టె అనేది చాలా అలవాటు. మాకు చిన్నగున్నప్పటి నుంచి కూడా డిన్నర్‌కి బ్రేక్‌ఫాస్ట్‌కి చపాతీ, జొన్న రొట్టెలనేవి చాలా ఎక్కువ తింటుంటాము. మేము రైస్ అనేది చాలా 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 తక్కువ. ఓన్లీ ఒక్క పూట మాత్రమే మేము రైస్ తింటాము. మిగిలిన మార్నింగ్, తర్వాత ఈవినింగ్ ఇప్పుడు కాదు, మేము చాలా చిన్నగున్నప్పటి నుంచి కూడా మాకు జొన్న రొట్టె కానీ, చపాతీ తినడం అలవాటు. జొన్న రొట్టెతో గ్రేవీ ఉండే కర్రీస్ ఏవైనా బావుంటాయి. ఎస్పెషల్లీ నాన్ వెజ్‌లోకి మాకు జొన్న రొట్టె ఉండాల్సిందే. చపాతీ కూడా తింటాము, కానీ కొంచెం తక్కువ. జొన్న రొట్టె అయితే మాకు చాలా చాలా ఇష్టంగా తింటాము. నైట్ డిన్నర్ అనేది అర్లీగా అంటే 7:30 మాక్సిమం 8 లోపల తినేసి లైట్ వాక్ చేయాలి. అంటే ఫాస్ట్‌గా వాకింగ్ చేయకూడదు. లైట్‌గా వాకింగ్ చేస్తే మాత్రం అసలు ఫ్యాట్ అనేది ఆల్మోస్ట్ అప్పటికే బర్న్ అయిపోతది మనం వాకింగ్ చేస్తే. మీరు ఎప్పుడు పడుకుంటున్నారు అని అన్నది మ్యాటర్ కాదు, కానీ డిన్నర్ మాత్రం అసలు 7:30, 8 లోపలే తినేసేయాలి. నైట్ వాక్‌కెళ్తే ఇది కూడా రాఖీ కూడా వెంటే వచ్చింది. మార్నింగ్ అయ్యేసరికి చూడండి రెడీగా ఉంది ఇక్కడే బయట పడుకొని. ఇంటి ముందు వాకిట్లో గడ్డి బాగా వచ్చేసింది. అందుకోసమని గడ్డి తీస్తా ఉన్నాను. గడ్డి తీసిన తర్వాత మళ్ళీ కల్లాపి జల్లి అప్పుడు ముగ్గు పెడదామని ఫస్ట్ లేవగానే ఈ పని చేస్తున్నాను. గడ్డి తీసేయడం అంతా. ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను గదా! నేను మామిడి చెట్టు చుట్టూరా ఇంటి ముందు 3 గులాబీ మొక్కలు నాటుకున్నాం గదా! మజంటా కలర్ రోజ్ చూడండి ఎంత బావుందో. నేనెప్పుడు చూడలేదు ఈ కలర్ రోజ్ అయితే ఫస్ట్ టైమ్ చూడడం. అందుకే నర్సరీలో నచ్చి తీసుకున్నాను. ఇవాళ ఒక పువ్వు పూసింది. మొగ్గలు కూడా బాగా వస్తున్నాయి. ఎందుకంటే కల్లాపు చల్లినప్పుడల్లా పేడ పడతది గదా! మంచి హెల్తీగున్నాయి మొక్కలు. ఈ వంకాయ మొక్కలనేవి మేము పేడ చల్లినప్పుడల్లా దాంట్లో మరి సీడ్ ఉండిపోయిందో ఏమో, ఎక్కడ పడితే అక్కడ వాకిట్లో గూడా ఉన్నాయి. నేనెందుకు డిస్టర్బ్ జేయడం, వాటిని చూద్దాం ఎన్ని కాస్తాయో చూద్దామని నేను అట్లాగే వదిలేసాను. ఇదేమో మార్నింగ్ గ్లోరీ. దీనికి ఇంకా అసలు తీగ గూడా కట్టలేదు. ఇట్లాగే నేల మీద పాకుతుంది. నేను మళ్ళీ కట్టాలి. అసలు యాక్చువల్లీ తాళ్ళు లేవు కట్టడానికి. అందుకే ఇట్లాగే వదిలేసాం. కొత్త తాళ్ళు తీసుకొని కట్టాలి వీటికి కూడా. ఉదయాన్నే అసలు పిచ్చుకలు, కోళ్ళు, కాకులు ఇట్లా మంచి సౌండ్ వినపడతది. మాకు నెమళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. నెమళ్ళ సౌండ్ కూడా బాగా వినపడుతూ ఉంటది. కాపోతే మేమిక్కడ ఎక్కువ తిరుగుతున్నాము గాబట్టి, ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నప్పటి నుంచి ఈ తోటలోకి కొంచెం నెమళ్ళు రావడం తగ్గింది. లేదంటే నెమళ్ళు విపరీతంగా ఉంటాయి. మా ఇంట్లో హైదరాబాద్‌లో అయితే ఒక టైంలో, ఒక సర్టెన్ టైంలో అవి మొత్తం దాని ఈకలన్నీ వదిలేస్తాయి. వాటినన్నిటిని నాకు వేజెస్‌లలో పెట్టడం అలవాటనమాట. ఇప్పుడు మాత్రం నాకు రీసెంట్‌గా అయితే కనిపించలేదు.
అవి ఉంటే మాత్రం అసలు ఎన్ని ఇయర్స్ అయినా కూడా పాడవవు దాని ఈకలు మాత్రం. ఇవాళ కొన్ని రంగులు కూడా వేశాను. ఎందుకంటే మేము ఇవాళ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతాం కదా, మేము వచ్చేసరికి ఇట్లాగే బాగా కనపడుతూ ఉంటుందని అట్లాగే వేశాను. ఈ తూనీగా కలర్స్ డబ్బాలో పడి చనిపోయింది, పక్కకు పెట్టించాను. నేను ఇవాళ పువ్వులు తీసుకురావడానికని వెళ్తున్నప్పుడు మామిడాకు చాలా పచ్చగా అనిపించింది. అందుకనే పూజా రూమ్కి కొంచెం ఆకు కడదామని కొద్దిగా తెంపుతున్నాను. మీకు ఇంతకు ముందుకు వీడియోలో మా మందారపు మొక్క పెద్ద వృక్షమైందని చూపించాను కదా, అసలు ఇక్కడికొచ్చి పువ్వులు తెంపుకుందాం అనేసరికి మొత్తం కొట్టేసింది. అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది. శ్రీనివాస్ వాళ్ళు అసలు ఒక్క మాట కూడా నన్ను అడగలేదు కొట్టేసే ముందు. అది ఎందుకు కొట్టేశారన్నది నేను చెప్తాను. యాక్చువల్గా ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఏంటంటే ఇంకుడు గుంత. మేము ఆవుల షెడ్ కట్టేటప్పుడు కింద మాకు మట్టి అవసరమైతే ఒక గుంత తీసాం. అసలు ఇంకా ఎప్పుడు దీంట్లో నీళ్ళు ఉండడం మొదలైంది. పక్కన మీకు కనిపిస్తుందా, అది సంప్ అనమాట. అది ఎప్పుడైనా ఒకసారి మనం వాటర్ పట్టి వదిలేస్తే దాంట్లో నుంచి లీక్ అయిన వాటర్ దీంట్లోకి వచ్చి ఇంకా అసలు ఒక పెద్ద బావిలాగా అయిపోయింది. ఇంకా త్రూ అవుట్ ఇయర్ మొత్తం దీంట్లో నీళ్ళు ఉంటాయి. ఎందుకు కొట్టేశారంటే బోర్ రిపేర్కి వచ్చింది. ఈ కరెంట్ వైర్స్ అడ్డం ఉండడం వల్ల అక్కడ ట్రాక్టర్ పెట్టుకోవడానికి లేక మొక్క కొట్టేయాల్సిన అవసరం వచ్చింది. అయినా కూడా మళ్ళీ చిగురు వస్తుంది చూడండి పచ్చగా. ఇంకా చేసేదేం లేక మందార పూలు లేకపోయేసరికి ఇక్కడ దేవగన్నేరు పూలు తెంపుకుంటున్నాను. ఇది రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. దీనికి కాంబినేషన్ బజ్జీ అనమాట. చాలా బాగుంటుంది. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అందరికీ పెట్టాను. శ్రీనివాస్ వాళ్ళకి, పాండు వాళ్ళకి అందరికీ పెట్టాను. నాకెందుకో ఈ కిచెన్ బ్యాక్ సైడ్ తినడం అంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది. మాకు తోటలో మాత్రం టెంపరేచర్స్ అసలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద మొక్కలు కదా, వీటి మధ్యలో నీళ్ళు కూడా పడుతుంటాం కాబట్టి గాలి అనేది బాగా వచ్చినప్పుడు చల్లగా కనపడుతుంది. నేను ఇవాళ క్యాబేజ్ కర్రీ చేద్దామని చెప్పి ఏదో చేసేద్దామని చెప్పేసి క్యాబేజ్ తెంపాను. తెంపిన తర్వాత తెలిసింది అసలు నా దగ్గర పచ్చిమిర్చి లేవు, ఏం లేవు. అప్పుడు ఇంకా ఎందుకులే ఈ క్యాబేజ్ అని చెప్పి ఇంటికి తీసుకెళ్దామని ఒక్కటే తెంపాను. మళ్ళీ ఆ ఫామ్కి వెళ్ళి ఏమేమి కూరగాయలు ఉన్నాయో తీసుకొద్దామని చెప్పి మళ్ళీ వెళ్ళాము. మేము అప్పుడు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఉలువలు వేసుకున్నామని. అన్ని చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి ఉలువలన్నీ కూడా. ఈ ఉలువలు అనేవి మేము ఓన్లీ ఆవులు ఎద్దులకు వేయడానికి, తర్వాత మేము జీవామృతం చేసుకుంటాం కదా, వాటిలో వాడుకోవడానికి అని చెప్పి ఉలువలు వేసుకుంటాం. బెండకాయలు కూడా, చెర్రీ టమాటోస్ అవన్నీ వేసుకున్నాం కదా, బెండకాయలు కూడా వచ్చాయి. నీళ్ళు పడుతున్నారు ఇవాళ. ఇప్పుడు మార్నింగ్ 8:30 అయింది. 11 లోపల నీళ్లు పట్టేస్తాము. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఎండకు మధ్యాహ్నం పడితే కొద్దిగా బాగుండదని కొంచెం తొందరగా పడుతున్నాం నీళ్ళు. బెండకాయలు, తర్వాత గోరుచిక్కుళ్ళు, తర్వాత ఆనియన్స్ అంటే ఇంకా రాలేదు. కాకపోతే ఏంటంటే నాకు అసలు అక్కడ ఏం లేవు వండుకోవడానికి అని చెప్పి ఏమేమి ఉన్నాయో సరే వచ్చి చూద్దామని వచ్చాను. గోరుచిక్కుళ్ళు మాత్రం చాలా వచ్చినాయి. అందుకే ఒక చెట్టు దగ్గర అక్కడే కూర్చున్నా చూడండి. ఆ చెట్టుకి అన్ని ఉన్నాయి. తెంపుతూ ఉండే కొద్దీ కనిపిస్తూనే ఉన్నాయి ఆకుల కింద. తెంపుతూనే ఉన్నాను. అందుకే ఒకే చోట కూర్చున్న. పాండు కూడా హెల్ప్ చేస్తున్నాడు తెంపడానికి.
ఈ వాటర్ మెలన్స్ అనేవి పగిలిపోతున్నాయని శ్రీనివాస్ ఒక 2 కట్ చేద్దాము, ఇవి కుళ్ళిపోతుంది కింద నల్లగా అయిపోయింది అంటే కట్ చేసి చూద్దామని తీసుకొచ్చాను. అసలు కట్ చేసి చూసేసరికి మొత్తం లోపల తెల్లగానే ఉంది. నేను అక్కడికి వద్దన్నాను శ్రీనివాస్‌ని. ఇప్పుడే వద్దు ఊరికే వేస్ట్ అయిపోతాయంటే, కింద నల్లగా అయిపోయింది ఎట్లా కుళ్ళిపోతది. అట్‌లీస్ట్ ఏవి తినకుండా పాడైపోతాయి అమ్మ కొంచెం కట్ చేసి చూడు అంటే కట్ చేశాను కానీ, అసలు అంతా తెల్లగానే ఉండింది. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలని తెలిసింది. నేను ఇవాళ పాలకూర పప్పు చేద్దామని పాలకూరని వాష్ చేస్తున్నాను. పప్పు కుక్కర్లో పెట్టేటప్పుడు ఒక పొంగొచ్చిన తర్వాత ఆ నీటిని మొత్తం వంపేసి మళ్ళీ కొత్త వాటర్ వేసి ఉడకబెట్టుకుంటే అప్పుడు మూత పెట్టుకుంటే మనకు స్టమక్ బ్లోటింగ్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. మనకు పూర్వం కూడా వాళ్ళు కుండల్లో కానీ ఏదైనా గిన్నెల్లో కానీ వండేటప్పుడు ఆ నురగను తీసుకుంటూ తీసుకుంటూ వండేవాళ్ళు. ఒకేసారి అట్లా కుక్కర్ మూత అనేది పెట్టుకోకూడదు. మనకు పప్పులో చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఎంత ఎక్కువ తిన్నా ఇట్లా ఇట్లా చేసుకుంటే మనకు స్టమక్ బ్లోటింగ్ అనేది అనిపించదు. ఈ మధ్యలో నేను ఆకుకూరను ఒకేసారి కుక్కర్లో పెట్టి మూత పెట్టేయకుండా తాలింపేసేటప్పుడు దాంట్లో వేసి కొద్దిసేపు మగ్గనిచ్చి పప్పు వేస్తున్నాను. అప్పుడు ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే అవి న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి పోకుండా ఉంటాయని చెప్పేసి ఈ మధ్యలో అట్లా స్టార్ట్ చేశాను నేను. లక్ష్మీనారాయణ పని మీద బయటికెళ్ళారు. అంతవరకు ఇంకేం చేద్దామని మొక్కలకి నీళ్ళైనా పట్టి వెళ్దాము. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలి కదా, వీళ్ళు సరిగ్గా పడతారో పట్టరో అని మళ్ళీ పడుతున్నాను నీళ్ళు. నిన్న పాదులు చేసాం కానీ దానికి మల్చింగ్ చేద్దాం అనుకున్నాము, అది అట్లాగే టైం లేక చేయలేదు. జస్ట్ వాటరింగ్ అయినా చేద్దామని చేస్తున్నాను. కోళ్ళకి బియ్యం వేద్దామని వచ్చాను. మళ్ళీ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి అంటే అన్ని కూరగాయలు ఏమేమి ఉన్నాయి అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అన్నీ కట్ చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇట్లాగే టైం అయిపోతుంది. వచ్చినప్పుడేమో అన్ని మొక్కలు చూడడానికి, తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడేమో అన్నీ ఏమేమి ఉన్నాయన్నీ కట్ చేసుకోవడానికి టైం సరిపోతుంది. నేను యాక్చువల్గా వచ్చేటప్పుడు పొన్నగంటి కూర కొంచెం పుదీనా మిగిలిపోయింది, తీసుకొచ్చాను అనమాట. అది కొంచెం చిన్న మడిలాగా చేసి కొద్దిగా బెడ్ లాగా రైస్ చేసి వేస్తున్నాము. పొన్నగంటి కూర తర్వాత కొంచెం పుదీనా. టైసన్ ఎప్పుడు ఇక్కడే పడుకొని ఉంటుంది, తన ప్లేస్ అది. అసలు ఎంత చల్లగా ఉంటుందంటే
పెంకుటిల్లు కావడం వల్ల ఏమో కొంచెం బయట కన్నా టెంపరేచర్ లోపల ఇంట్లో వచ్చేసరికి కొంచెం తక్కువగానే ఉంటుంది. పెంకులు లేకుండా కిచెన్, తర్వాత ఒక బెడ్రూమ్ స్లాబ్ ఉంటుంది కదా, అటువైపు కొంచెం టెంపరేచర్ ఎక్కువగా అనిపిస్తుంది. మనకు పెంకులు ఉన్న దగ్గరికి పెంకులు లేని దగ్గరికి డిఫరెన్స్ మాత్రం చాలా బాగా తెలుస్తుంది. టైసన్ మాత్రం ఎప్పుడు అక్కడే పడుకొని ఉంటుంది, చల్ల గాలి ఉంటుంది అక్కడ మాత్రం. ఆవులకి నీళ్లు తాపుతామని ట్రై చేస్తుంటే అవి అసలు తాగట్లేదు. అవి ఒకేసారి ఎందుకో ఈ మధ్యలో 7కి, రాత్రి 7కి నీళ్ళు తాగుతున్నాయి. 7కి కాదు, 6, 6:30 మధ్యలోనే నీళ్ళు తాగుతున్నాయి. కొద్ది ముందు 4, 4:30 ఆ టైంలోనే నీళ్లు తాపుతామంటే అస్సలు చూడండి, తీసుకొని వస్తే అసలు టచ్ కూడా చేయట్లేదు వాటర్ని. ఇవి ఇంతకుముందు కామెంట్స్లో అడిగారు, ఇవి ఒంగోలు ఆవులా అని. ఒంగోలు ఆవులు అయితే కాదు, ఇవి లోకల్ ఆవులు. జస్ట్ మా విలేజ్ పక్కనే ఒక అతను అమ్ముతున్నాడు అని అంటే అప్పుడు వెళ్ళి మేము తెచ్చుకున్నాము ఈ ఆవును. ఇదే లక్ష్మి ఫస్ట్ తెచ్చుకున్న ఆవు. అది లోకల్గా ఉండే ఆవులే. నేను గిర్ర ఆవులు కానీ తర్వాత మాకు లోకల్గా ఏవి అవైలబుల్గా ఉంటాయో అవి తెచ్చుకోవాలని అనుకున్నాను. నేను కూడా అప్పుడు ఫస్ట్ వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు గిర్ర ఆవే తెచ్చుకుందాం అనుకున్నాను. కానీ అప్పట్లో మేము మొదలుపెట్టినప్పుడు అప్పుడు 60,000 70,000 చెప్పేవాళ్ళు. అంత కాస్ట్ ఎందుకు, మనం అసలు ప్రకృతి వ్యవసాయం చేసేదే తక్కువ బడ్జెట్ కోసం అని చెప్పేసి, జీరో బడ్జెట్ విధానం అనేది ఇది. ఆ కాన్సెప్ట్లో వెళ్ళాలి, మళ్ళీ ఎందుకు అంత ఖర్చు పెట్టి తీసుకోవడం, ఏదైనా దేశవాళీ ఆవు అయితే చాలు వ్యవసాయానికి అని చెప్పి ఆ రోజు నేను లోకల్గా ఏదైతే ఆవు దొరికిందో నేను అదే తెచ్చుకున్నాను. మునక్కాయలు ఉన్నాయి కొన్ని, అందుకని పాండుతో తెంపిస్తున్నాను. శ్రీనివాస్ ఏమో వాళ్ళ ఆవులకి నీళ్లు తాపడానికని వెళ్ళాడు. వాళ్ళ ఆవులేమో ఈ టైంలో తాగుతాయి, వాళ్ళకి అట్లా అలవాటు చేశారు కాబట్టి ఆ టైంలో తాగుతాయి. అక్కడికి వెళ్ళాడనమాట నీళ్ళు తాపించడానికి. అంతవరకు పాండు నాకు మునక్కాయలు అక్కడక్కడ ఒక 5-6 మునక్కాయలు వచ్చినాయి, అవి తెంపుతున్నాడు. ఆ తర్వాత కస్టమర్స్ కొంతమంది పనస పొట్టు కర్రీ అని చేసుకుంటారంట. ఆ కర్రీ కోసమని చిన్న కాయలు కావాలి అంటే ఒక 2 అడిగారు, మా కమ్యూనిటీలో ఉండేవాళ్ళే. అడిగితే కట్ చేస్తున్నాడు పాండు. అన్నీ కట్ చేసుకొని మళ్ళీ సర్దుకొని తీసుకెళ్ళేసరికి సాయంకాలం అయిపోయింది. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.